నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన తోట రాజా రమేష్. మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు, పాల్గొన్న పలువురు పట్టణ ప్రముఖులు. డిఆర్ఎన్ఎస్ డిగ్రీ కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూ, 100 మంది యువతకు వరించిన మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు. ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని చిలకలూరిపేట జన సైనికులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని గ్రాండ్ వెంకటేశ్వర నందు చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన సైనికుల ఆత్మీయ సమావేశానికి ఆ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త కిలారు వెంకటరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే సభను చిలకలూరిపేట నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు విజయవంతం చేయాలన్నారు. అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ రాక్షస పాలనను తరిమికొట్టేందుకు తమ అధినేత చేసిన ఎన్నో పోరాటాల అనంతరం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న ఈ ఆవిర్భావ వేడుకను విజయవంతం చేయవలసిన బాధ్యత జన సైనికులపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెంటెల బాలాజీ, మండలేని చరణ్ తేజ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన ఇప్పటం సభ కానీ మచిలీపట్నం సభ కానీ పార్టీ ఆ రోజు అధికారంలో లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనందరం కూడా వినడం జరిగింది. మీరందరూ కూడా వినడం జరిగింది. నేను లేను, వాస్తవంగా మీ అందరూ ఓపిక చెప్పాలి. కానీ ఈరోజు మీ అందరి కృషి ఫలితంగా ఏదైతే ఈరోజు అధికారానికి వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం, మీరు లేనిది ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఇది వాస్తవం. ఇది నిజంగా చెప్తా ఉన్నా. ఎవరు ఏమని అనుకోలేదు. ఇవాళ జన సైనికులు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేదు. కానీ అందరం కలిసి పోరాటం చేశారు కాబట్టి అధికారంలోకి రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచన చేయకపోతే, కూటమి ఒక కూటమిగా ఏర్పడకపోతే ఇది సాధ్యమేనా అని అడుగుతా ఉన్నా. సాధ్యపడేది కాదు. అందుకనే ఇది ఏదైతే ఒక అహంకారపూరితమైన ప్రభుత్వం నడుస్తూ ఉందో, ఆ అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని దించాలంటే ఒక సరైన సిస్టమ్ కావాలి, ఒక ఆలోచన కావాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూటమిని స్థాపించడం జరిగింది. ఢిల్లీ లెవెల్లో వెళ్ళి బీజేపీని ఒప్పించి ఆ రోజు ఈ కూటమిని మరి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నంత చిత్తశుద్ధి ఏ పార్టీ కూడా ఈరోజు తీసుకోవాలి. ఈరోజు ఈ ముఖ్య సమావేశం ఉద్దేశం రేపు జరగబోయే మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి 10 సంవత్సరాల పాటు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి మనలాంటి ఎంతోమంది యువకులకి, కొత్త వారికి రాజకీయ వేదికలు కల్పించినటువంటి మన గొప్ప నాయకుడు, భారతదేశంలోనే చెప్పుకోదగ్గ నీతివంతమైన పరిపాలన చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సభా వేదిక మూలక మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనం గతంలో అనేక పార్టీలు చూసాం. వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అనేక పార్టీలు చూసాం. కానీ జనసేన పార్టీలో ఇంతమంది కొత్త యువతర నాయకులు ఇక్కడ మనం ఉన్నామంటే కారణం పవన్ కళ్యాణ్ కల్పించినటువంటి అవకాశం. నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల్లో ఈ నెల 12వ తేదీన సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయా మండల ఎంపీడీఓలు స్వరూపారాణి, హేమలత తెలియజేశారు. ఈ మేరకు వారు సిసి న్యూస్తో మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించడం జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం జరిగే ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు.
చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ గీతా మందిరం నందు కొలువై ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడి జన్మ నక్షత్రం అయిన రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామికి నిత్య పంచామృతం, సుగంధ ద్రవ్య అభిషేకం, విశేష పూజలు, పంచహారతుల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే శుక్రవారం మందిరం నందు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, విఘ్నేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి వార్ల విగ్రహాలు ప్రతిష్ఠించిన ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విశేష అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు మున్నలూరి రామకోటేశ్వరరావు, శిఖాకొల్లి నాగకృష్ణ, తవ్వ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థనా సంఘంలో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో మరి ఈ రోజున రోహిణి నక్షత్రం సందర్భంగా, అంటే శ్రీకృష్ణ జన్మ నక్షత్రం సందర్భంగా మరి ప్రతి రోహిణి నక్షత్రానికి ఏ విధంగా అయితే పంచామృత సుగంధ ద్రవ్య అభిషేక విశేష పూజా కార్యక్రమాలు చేస్తామో ఈరోజు కూడా అదేవిధంగా పంచామృత పూర్వక విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. మరి రేపటి రోజున మార్చి 7వ తారీఖు 2025 సంవత్సరం ఇక్కడ ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఈ రెండు కూడా రాతి విగ్రహాల ప్రతిష్ట, అట్లాగనే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల గోదాదేవి ఉత్సవ విగ్రహాలు ప్రతిష్ట జరిగి రేపటితో సుమారుగా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మన ప్రార్థనా సంఘంలో రేపు ఉదయం 8:30 విఘ్నేశ్వరుడికి, ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, సుగంధ ద్రవ్య అభిషేకం, విశేష తమలపాకులతో అర్చనా కార్యక్రమం పూర్తయిన తర్వాత విశేషంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కృష్ణ పరమాత్మని కృపకు పాత్రలు అవుతాన్ని మరీ కోరుతూ జై శ్రీకృష్ణ. దివ్య ఖురాన్ ఆవిర్భవించిన పవిత్ర మాసం రంజాన్ మాసం అని చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం మధ్యనగర్లోని కమ్యూనిటీ హాల్ నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా ముస్లిం మత పెద్దల ప్రార్థనల అనంతరం ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఫానీ మాట్లాడుతూ అల్లాపై నమ్మకం, మహమ్మద్ ప్రవక్తపై విశ్వాసంతో సకల మానవాళికి సందేశాన్ని ఇచ్చే దివ్య ఖురాన్ దైవ గ్రంథంగా అవతరించిన మాసం ఈ రంజాన్ మాసం అని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో ప్రతిరోజు 5 పూటల నమాజులు చేయడం, పేదవారికి దాన ధర్మాలు చేయడం, నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించడం అనేది ఇస్లాం యొక్క గొప్ప నిబంధన అని అన్నారు. ఇందులో భాగంగా ఈ వేసవిలో కఠిన ఉపవాసాలు చేస్తున్న వారికి తన వంతుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన మత పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما اللهم أذهب البأس رب الناس واشف أنت الشافي لا شفاء إلا شفاؤك شفاء لا يغادر سقما. నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా నా పట్ల దుఆ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. రెండవది, పార్టీల గురించి నేను మాట్లాడను. ఇవాళే కాదు, 85 నుంచి కూడా ఏ రోజు ఒక పార్టీ పొందాను. మీరందరూ కూడా మరి మున్సిపల్ చైర్పర్సన్గా నాకు సహాయం చేసిన పుల్లారావు గారికి, కిమ్స్ ఎండి గారికి మీరంతా కూడా కృతజ్ఞత భావంగా దుఆ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడటం రాలేదు, నాకు జరిగిన పరిస్థితి మీకు వివరించడానికి వచ్చాను. చిలకలూరిపేట పట్టణంలోని డిఆర్ఎస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగార్థుల ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహించింది. దాదాపు 100 మంది ఈ ఎంపికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరా సుజాత మాట్లాడుతూ
యువతలో నైపుణ్యాలు వెలికి తీయడం కోసం ఈ ఇంటర్వ్యూ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏవో వెంకన్నబాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. మీ అదృష్టం మన ఇంటికి వచ్చి తలుపు కొట్టినటువంటిది. ఈ అవకాశాన్ని మీరు చాలా సద్వినియోగపరచుకోవాలి. ఏ విధంగా అంటే ఈరోజు ఇంటర్వ్యూలో క్యాంపస్ ట్రయల్లో 2 టెస్ట్లు ఉంటాయి, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఇంటర్వ్యూ. స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ 30 seconds to 1 minute. But the main thing is all of you have to speak only in English. That's the main thing. Now the main thing, you remember it and you speak freely in English. Okay. ఎమ్మెల్సీగా రాజేంద్ర ప్రసాద్ గెలుపుతో టీడీపీ తన ప్రతిష్టను మరోసారి నిలుపుకుందని ఎడ్లపాడు మండల టీడీపీ అధికార ప్రతినిధి ఉడత వెంకట్రావు అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గెలుపుతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. చంద్రబాబు పాలన అభివృద్ధి వైపుకు దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు తిమ్మాపురం గ్రామంలో స్వీట్లు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు. నిన్న వెలువడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల ఎన్డీఏ కూటమి ఘన విజయంగా నేను అభివర్ణిస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల పరిపాలనలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా పోలవరము, అలాగే అమరావతి నిర్మాణము, రాష్ట్ర అమరావతి నిర్మాణానికి ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా అతి త్వరలో అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ మే నెల నుంచి వచ్చే ఏప్రిల్ నుంచి కానీ ఎమ్మటే అమలు చేయడానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. బడ్జెట్ ఉత్తమమైన బడ్జెట్. గత ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే ఇంత మంచి బడ్జెట్ రాలేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇటు నీటి జలవనరులు కానీ, అలాగే విద్యాశాఖ కానీ, బీసీలకి అన్ని వర్గాలకు కూడా నిధులు అద్భుతంగా కేటాయించాడు మన పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రుడుగా. వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే లెంట్ దినాలు ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు శిలువ వేసే రోజుకు 40 దినాలు ముందుగా ఈ లెంట్ దినాలు ప్రారంభమవుతాయి. విశ్వాసులు ప్రతిరోజు చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు. కొందరు దీక్ష తీసుకుంటారు. చాలామంది ఉపవాసం ఉంటారు. యేసుక్రీస్తు శ్రమలు పడటానికి సూచికగా ఈ 40 రోజులు కఠోర దీక్షతో క్రైస్తవ విశ్వాసులు ప్రార్థనలకు హాజరవుతారు. బుధవారం ఉదయం పెదరందిపాడు రోడ్లో ఉన్న ఆర్సీఎం చర్చిలో పూజలు జరిగాయి. ఫాదర్ రెవరెండ్ మరియదాస్ దీక్ష ఇచ్చారు. అలాగే భక్తులకు ఆనాటి విశ్వాసం అనుసరిస్తూ బూడిద రాసి లెంట్ దినాలకు సిద్ధం చేశారు. కార్యక్రమంలో పలువురు కేథలిక్ విశ్వాసులు పాల్గొన్నారు. శ్రమలు పడిన వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవ లోకం ప్రతి సంవత్సరం ఈ తపస్కాలంలో 40 రోజుల పాటు ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలు చేస్తూ గడుపుతూ ఉంటారు. ముఖ్య ఉద్దేశం పశ్చాత్తాపడి దేవునితో, తోటి వ్యక్తులతో సఖ్యపడటం. మరి ఈ తపస్కాలంలో క్రైస్తవులందరూ ఈ ధర్మాన్ని గుర్తించి పాటిస్తారని చెప్పి దేవుని పేరిట మీ అందరినీ కూడా అర్థిస్తున్నాను. విజయవాడ నగరంలోని కానూరులో ఉన్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ నందు జరిగిన పెనుమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దీవించారు. ఈ వేడుకల్లో ప్రత్తిపాటితో పాటు పలువురు పార్టీ నాయకులున్నారు.
ఇనాం నిషేధిత భూములకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పుల్లారావు అనతి కాలంలో 2 సార్లు మాట్లాడడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలాం పేర్కొన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రతిపాటికి ఎంతో అవగాహన ఉందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇనాం భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు నిన్న అసెంబ్లీలో ఇనాం భూముల సమస్యపై అనతి కాలంలో 2 సార్లు అసెంబ్లీలో చర్చించడం చాలా శుభపరిమాణం. మేము గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాము. ఇనాం భూముల యొక్క సమస్యలు చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం చేయలేకపోయింది. తప్పనిసరిగా శాసనసభ్యుల వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి మరియు శాసనసభ స్పీకర్ గారి దృష్టికి తీసుకొచ్చారో ఆ యొక్క సమస్యను త్వరగతిన వారు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దేనికంటే గ్రౌండ్ రియాలిటీ చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాలు ఏదైనా ఆర్థిక సహాయం కోసం బ్యాంకుల వద్దకు వెళితే రిజిస్ట్రేషన్ తనఖా అడుగుతున్నారు. అటువంటి వాటికి తనఖా లేకుండా మార్టిగేజ్ చేయలేకపోతున్నారు. తప్పనిసరిగా ఏదైతే శాసనసభ్యుల వారు అనతి కాలంలో 2 సార్లు శాసనసభలో ఈ యొక్క విషయం చర్చించడం వారికి మా తరఫున మరియు ఎవరైతే ఇనాం బాధితుల తరఫున వారికి కూడా అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరగతిన ఈ యొక్క సమస్యను పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఏపీలో 10వ తరగతి విద్యార్థులు వారి హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధానం అమల్లోకి రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాధారణంగా హాల్ టికెట్లు పాఠశాలలో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్తో ఎవరికి వారు నేరుగా వాటిని తీసుకుంటున్నారు. ఏపీలోని నిరుద్యోగులు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సిపై మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా స్కూళ్లకు ఎక్కువ దూరంలో నివాసం ఉంటున్న విద్యార్థులకు రవాణా భత్యం కూడా ఇస్తామని తెలిపారు. ఇక త్వరలో పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహిస్తామన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.